అందరికీ నమస్కారం. ఈరోజు మనం 6th క్లాస్ డే 26 ప్రొఫెషన్స్లో భాగంగా స్టూడెంట్ యాక్టివిటీస్ చూడబోతున్నాము. యాక్టివిటీ 1 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 4 ఇచ్చారు చూడండి. ఏ పర్సన్ హూ కట్స్ అండ్ స్టైల్స్ హెయిర్ ఈజ్ కాల్డ్. ఎవరైతే మనకు హెయిర్ కట్ చేస్తారో వాళ్ళను బార్బర్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ పర్సన్ హూ హెల్ప్స్ పీపుల్ విత్ దేర్ ట్యాక్సెస్ అండ్ మనీ ఈజ్ కాల్డ్ యాన్. మనకు ట్యాక్సెస్కి సంబంధించి మనీకి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి హెల్ప్ చేసే అతన్ని అకౌంటెంట్ అంటాం. నెక్స్ట్, ఏ పర్సన్ హూ డెలివర్స్ మెయిల్, లెటర్స్ అండ్ ప్యాకేజెస్ టు పీపుల్స్ హోమ్స్ ఈజ్ కాల్డ్. ఈ మెయిల్స్ కానీ లెటర్స్ కానీ డెలివర్ చేసే వ్యక్తిని పోస్ట్ మ్యాన్ అంటాం. నెక్స్ట్, ఏ పర్సన్ హూ కుక్స్ ఫుడ్ ఇన్ ఏ రెస్టారెంట్ ఈజ్ కాల్డ్. ఎవరైతే ఫుడ్ను వండుతారో వాళ్ళని కుక్ అంటాం. సిఓఓకే కుక్. ఫస్ట్ వన్ బార్బర్, సెకండ్ వన్ అకౌంటెంట్, థర్డ్ వన్ పోస్ట్ మ్యాన్, ఫోర్త్ వన్ కుక్. నెక్స్ట్ యాక్టివిటీ 2 చూసుకున్నట్లయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ వర్డ్స్. ఇక్కడ ప్రిపోజిషన్స్ ఇన్ కానీ ఆన్ కానీ అండర్ కానీ మనం ఇక్కడ ఉంచవలసి ఉంటుంది. చూడండి, ఇక్కడ 5 ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి దేర్ ఈజ్ ఏ పప్పీ ఆన్. ఇక్కడ వచ్చేసరికి ఆన్. టేబుల్ పైన ఉంది కాబట్టి ఆన్ ఏ టేబుల్. నెక్స్ట్ సెకండ్ వన్, ద పప్పీ ఈజ్ సిట్టింగ్ అండర్, UNDER అండర్. నెక్స్ట్ థర్డ్ వన్, ద పప్పీ ఈజ్ సిట్టింగ్ ఇన్ లోపల ఉంది కాబట్టి ఇన్ ఏ కార్. నెక్స్ట్ ద పప్పీ సాట్ ఆన్ ఏ బైక్, పైన ఉంది కాబట్టి ఆన్ రాస్తాము. ద పప్పీ ఈజ్ స్లీపింగ్, ఎక్కడ నిద్రపోతుంది, అండర్, UNDER అండర్ ఏ కార్. ఈ విధంగా మనం ప్రిపోజిషన్స్ రాసాము. నెక్స్ట్ యాక్టివిటీ 3 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ గివెన్ ప్యాసేజ్ విత్ ఇన్ను ఆను అండరు. అంటే ఇన్ను ఆను అండర్ ప్రిపోజిషన్స్ ఉపయోగించి మనం ఈ ప్యాసేజ్ రాయవలసి ఉంటుంది. ఫస్ట్, దేర్ వాజ్ 2 big trees ఇన్ ఫారెస్ట్. ఇన్ అనేది కరెక్ట్. వన్ డే ఏ టైగర్ సాట్ అండర్ ఏ ట్రీ. చెట్టు కింద ఒక టైగర్ కూర్చొని ఉంది. ఇటు సాయే మంకీ ఆన్ ద ట్రీ. చెట్టు మీద మంకీని చూసింది. ద టైగర్ వెయిటెడ్ లాంగ్ టైమ్ అండర్ ద ట్రీ. టైగరు కోతి కోసము చాలా టైం వెయిట్ చేసింది. బట్ ద మంకీ స్టిల్ సాట్ ఆన్ ద ట్రీ. కానీ మంకీ మాత్రం చెట్టు మీదనే ఉంది. ద టైగర్ ఫౌండ్ ఏ కేవ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ వెంట్ దేర్. చివరికి ఒక గుహ దగ్గరికి వెళ్ళిపోయింది టైగరు. ఈ విధంగా మనం ప్రిపోజిషన్స్ ఉపయోగించి రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ 4 చూసుకున్నట్లయితే రీడ్ ద టెలిఫోనిక్ కాన్వర్జేషన్ బిట్వీన్ మంకీ పాటర్కి మధ్య. కాన్వర్జేషన్, మంకీ గాట్ మొబైల్ ఫోన్ అండ్ డయల్ నెంబర్ ఆఫ్ పాటర్. చూడండి, మంకీ ఫస్ట్ ఏమన్నదంటే హలో ఈజ్ ఇట్ కాబ్లర్ కాదు, ఇక్కడ పాటర్ వస్తుంది. ఈజ్ ఇట్ పాటర్ అని అడుగుతుంది. అప్పుడు పాటర్ అంటే కుండలు చేసే వ్యక్తి ఏమంటాడంటే ఎస్, హూ ఈ స్పీకింగ్, వాట్ డూ యూ వాంట్, ఏం కావాలి, ఎవరు మాట్లాడుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు మంకీ ఏమంటుందంటే సార్, ఐ ఫర్గాట్ మై నేమ్, ప్లీజ్ హెల్ప్ మీ. సార్, నా పేరు మర్చిపోయాను, మీరు హెల్ప్ చేస్తారని అడుగుతుంది మంకీ. అప్పుడు పాటర్, ఐ ఆమ్ బిజీ ఇన్ మేకింగ్ పాట్స్, నేను కుండలు తయారు చేసుకోవడంలో బిజీగా ఉన్నాను. మేక్ ఏ కాల్ టు కాబ్లర్కి ఫోన్ చేయండి. హీ విల్ హెల్ప్ యూ అంటే చెప్పులు కుట్టే వ్యక్తి అనమాట. అతనికి ఫోన్ చేయండి, అతను హెల్ప్ చేస్తాడు అని చెప్తాడు ఈ పాటర్. మంకీ ఏం చేస్తుంది, ఓకే థ్యాంక్ యూ, ఐ విల్ కాల్ కాబ్లర్. సరే, నేను ఫోన్ చేస్తాను కాబ్లర్కి అని చెప్పి పెట్టేస్తుంది. ఇప్పుడు కాబ్లర్కి మంకీకి మధ్య కాన్వర్జేషన్ చూద్దాము. నా కాన్వర్జేషన్ బిట్వీన్ మంకీ అండ్ కాబ్లర్. చూడండి, ఫస్ట్ మంకీ ఏం ఫోన్ చేస్తుంది కదా, హలో ఈజ్ ఇట్ ద కాబ్లర్, మీరు కాబ్లరేనా. అప్పుడు కాబ్లర్ ఎస్, హూ ఈజ్ స్పీకింగ్, ఎవరు మాట్లాడుతున్నారు. అప్పుడు మంకీ ఏం చెప్తుందంటే సార్, మై నేమ్ ఈజ్ గిఫ్టీ, ఐ ఫర్గాట్ మై నేమ్. సార్, నేను నా పేరు మర్చిపోయాను అని చెప్తుందనమాట. అప్పుడు కాబ్లర్ ఏమంటాడంటే ఐ ఆమ్ బిజీ మెండింగ్ షూస్, నేను షూస్ రిపేర్ చేయడంలో చాలా బిజీగా ఉన్నాను.
మేక్ ఏ కాల్ టు మిస్టర్ పోస్ట్ మ్యాన్కి కాల్ చేయమని చెప్తాడనమాట. అప్పుడు మంకీ ఓకే థ్యాంక్ యూ మిస్టర్ కాబ్లర్, ఐ విల్ ఆస్క్ మిస్టర్ పోస్ట్ మ్యాన్ టు హెల్ప్ మీ. సరే నేను పోస్ట్ మ్యాన్కి ఫోన్ చేస్తాను, నాకు హెల్ప్ చేయమని అని అడుగుతుంది. ఈ విధంగా కాన్వర్జేషన్ అనేది సింపుల్ సెంటెన్సెస్లలో రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ 5 చూసుకున్నట్లయితే రైట్ డిక్టేషన్ వర్డ్స్ ఇచ్చారు. బార్బరు, బేకరు, డాక్టరు, యాక్టరు, అకౌంటెంటు, ఆర్టిస్టు, ప్రిచర్, టీచర్, పోస్ట్ మ్యాన్, పోలీస్ మ్యాన్, బిల్డర్, కార్పెంటర్, వాచ్మ్యాన్, కండక్టర్. ఈ విధంగా వర్డ్స్ ప్రొఫెషన్స్ ఇచ్చారు. ఆ ప్రొఫెషన్స్ని మనం డిక్టేషన్ పెట్టవలసి ఉంటుంది. ఇంతటితోటి మనకు డే 26కి సంబంధించి 6th క్లాస్ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.